ఇప్పుడు మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి మల్టిపుల్ లేయర్ హిడ్డెన్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని మల్టీ లేయర్ అంటారు. ఒక ఇన్పుట్ లేయర్, ఒక అవుట్పుట్ లేయర్, మిడిల్లో మల్టిపుల్ మీడియల్ లేయర్స్ ఉంటాయి. ఇది దాని యొక్క ఆర్కిటెక్చర్. ఇప్పుడు దాని డెఫినేషన్ చూద్దాం. ఇది ఒక మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అన్నది ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనమాట. ఇది డేటా కేవలం ఫ్లోస్ ఇన్ వన్ డైరెక్షన్, ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫీడ్ ఫార్వర్డ్ ఎందుకంటే డేటా కేవలం వన్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఎక్కడ నుంచి ఫ్రమ్ ఇన్పుట్ లేయర్ నుంచి అవుట్పుట్ లేయర్కి ఫ్లో అవుతుంది. త్రూ దిస్ హిడెన్ లేయర్స్ ఫ్లో అవుతుంది. ఇది ఎక్కడ బేసిక్గా కామన్గా ఎట్లాంటి టాస్క్ యూజ్ చేస్తాం అంటే క్లాసిఫికేషన్ టాస్క్కి యూజ్ చేస్తాం. డేటా మైనింగ్లో క్లాసిఫికేషన్ టాస్క్కి యూజ్ చేస్తాం. ఇది ఆర్కిటెక్చర్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్పుట్ లేయర్ ఉంటుంది. ఇన్పుట్ లేయర్లో ఏమైతే ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్ మనం తీసుకుంటాం డేటా సెట్ నుంచి. ఏదైతే 1 న్యూరన్ ఉందో 1 న్యూరన్ తీసుకుంటుంది పర్ ఏదైతే ఇన్పుట్ ఫ్యూచర్కి 1 న్యూరన్ పర్ ఫ్యూచర్. తర్వాత ఈ మిడిల్లో హిడెన్ లేయర్స్ ఉంటాయి. ఇక్కడ మోర్ దెన్ 1 హిడెన్ లేయర్స్ ఉంటాయి. బిట్వీన్ ఇన్పుట్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్ మోర్ దెన్ 1 హిడెన్ లేయర్స్ ఉంటాయి. దీనిపైన యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేది అప్లై అవుతాయి. వచ్చిన డేటా పైన ఈ హిడెన్ లేయర్స్ ఏం చేస్తాయంటే యాక్టివేషన్ ఫంక్షన్స్ని అప్లై చేసి ప్యాటర్న్స్ని నేర్చుకొని ఎయిట్ లర్నింగ్ కెపాసిటీ ఉందో ఇంక్రీజ్ చేస్తుంది. అంతా జరిగేది హిడెన్ లేయర్స్లో. తర్వాత అవుట్పుట్ లేయర్లో మనకి ఫైనల్ ప్రిడిక్షన్ అనేది ఇస్తుంది. ఇది ఫర్ క్లాసిఫికేషన్కి 1 న్యూరన్ పర్ క్లాస్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి సాఫ్ట్ మ్యాక్స్ యూజ్ చేస్తాం ఎట్లా అవుట్పుట్ లేయర్ దగ్గర. ఫర్ మల్టీ క్లాసెస్కి వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఫార్వర్డ్ ప్రొపగేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫార్వర్డ్ ప్రొపగేషన్ ఏమవుతుంది, ఇన్పుట్ నుంచి పాసెస్ టు లేయర్ బై లేయర్ అవుట్పుట్ లేయర్. ఈచ్ న్యూరన్ కంప్యూట్స్ అవుట్పుట్ ఈక్వల్స్ టు యాక్టివేషన్. సో ఈచ్ న్యూరన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది, అవుట్పుట్ ఎట్లా ఈక్వల్స్ టు యాక్టివేషన్ వెయిట్స్ ఇంటూ ఇన్పుట్ ప్లస్ బయాస్ అట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది ఫార్వర్డ్ ప్రొపగేషన్. యాక్టివేషన్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్ అన్ని హిడెన్ లేయర్స్ వచ్చిన డేటా పైన అప్లై చేస్తాయి. సిగ్మాయిడ్ కానీ రెలో కానీ టాన్ హెచ్ యూస్డ్ ఇన్ హిడెన్ లేయర్స్. ఇవన్నీ యాక్టివేషన్ ఫంక్షన్స్ వచ్చిన ఇన్పుట్ డేటా పైన అప్లై చేసి ప్యాటర్న్స్ని నేర్చుకొని దాన్ని ఏదైతే నేర్చుకున్నది ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. లర్నింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకొని బెటర్ ప్రిడిక్షన్స్ ఇస్తుంది. అవుట్పుట్ లేయర్ దగ్గర సాఫ్ట్ మ్యాక్స్ యూజ్ చేస్తాం. ఒకవేళ మల్టీ క్లాసిఫికేషన్ అవుతుంది. ఓకే, ఇది యాక్టివేషన్ ఫంక్షన్స్ గురించి వర్కింగ్ ప్రిన్సిపల్. ఇక లాస్ట్కి వచ్చి ట్రైనింగ్ విత్ బ్యాక్ ప్రొపగేషన్. ఏదైతే ఎర్రర్ ఉంటుందో మనం అది అవుట్పుట్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. వెయిట్స్ అనేది అప్డేట్ చేస్తాం. ఇలా యూజింగ్ గ్రేడియంట్ డీసెంట్ వాడి మనము వెయిట్స్ని అప్డేట్ చేస్తాం. ఇక లాక్స్ ఫంక్షన్కి వచ్చేసరికి మనం క్రాస్ ఎంట్రోపీ వాడతాం ఫర్ క్లాసిఫికేషన్. ఇక దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎక్కడెక్కడ అప్లికేషన్స్లో వాడతారంటే హ్యాండ్ రైటింగ్ డిజిటల్ రికగ్నైజన్ 0 to 9 అట్లా. మళ్ళీ సిమాంటిక్ అనాలిసిస్, డిసీజ్ క్లాసిఫికేషన్, ఈమెయిల్ స్పామ్ ఫిల్టరేషన్ అన్నిటికీ మనం మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్కి ఒక అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్కి ఇది మోడల్ నాన్ లీనియర్ అండ్ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్కి కూడా పనికొస్తుంది. నాన్ లీనియర్కైనా కాంప్లెక్స్ రిలేషన్షిప్ కూడా ఈ మోడల్ పనికొస్తుంది. ఇంకా బైనరీకి ఈవెన్ బైనరీ క్లాసిఫికేషన్ అయినా కానీ మల్టీ క్లాసిఫికేషన్ అయినా కానీ సూటబుల్ ఇది మల్టీ లేయర్. అంటే వర్డ్స్ ఒక మనకి లార్జ్ డేటా సెట్స్ ఉన్న మంచి పని చేస్తుంది. కానీ దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ అంటే మనకి ఎక్కువ కాంప్లెక్సిటీ కంప్యూటేషనల్ పవర్ కావాలి. కానీ ట్రైనింగ్ కూడా లార్జ్ డేటా సెట్స్ వాడినాక కొంచెం ట్రైనింగ్ కూడా స్లో అవుతుంది. ఇంకా ఓవర్ఫిట్ ప్రాబ్లం మనకు ఓవర్ఫిట్టింగ్ ప్రాబ్లం రావచ్చు వితౌట్ రెగ్యులైజేషన్. ఇవి వీటి యొక్క డిసడ్వాంటేజెస్.